నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఈ యుద్ధం ఎప్పుడు ముగింపు పలుకుతుందా అనే దానిపై కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధంతోనే ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు తలెత్తుతూ ఉంటే, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం అంటే ఒక రకంగా పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం కాస్త హమాస్ యుద్ధంగా మారిపోయింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ రెండు యుద్ధాల గురించి ఆర్థికవేత్తలు కానీ, ప్రపంచ నిపుణులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ కొంత సందిగ్ధ పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రపంచంలో ఎటువంటి సంక్షోభాలు తలెత్తుతాయనేది అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో 7 వైపుల నుంచి సవాలు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇజ్రాయెల్ తాము 7 వైపుల నుంచి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని రక్షణ శాఖ మంత్రి గ్యాలెంట్ తెలిపారు. గాజా, లెబనాన్, సిరియా, వెస్ట్ బ్యాంక్, ఇరాక్, యెమెన్, ఇరాన్ దేశాల్లోని మిలిటెంట్ గ్రూపులు పాల్గొంటున్నాయని వివరించారు. ఇక తాము 7 వైపుల నుంచి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలపడంతో అక్కడి పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది తెలుస్తుంది. గాజా, లెబనాన్, సిరియా, వెస్ట్ బ్యాంకు, ఇరాక్, యెమెన్, ఇరాన్ దేశాల్లోని మిలిటెంట్ గ్రూపులన్నీ తమపై యుద్ధానికి వస్తూ ఉన్నాయి, యుద్ధానికి పురుగొల్పుతూ ఉన్నాయని చెప్పుకొచ్చారు. వారందరినీ కూడా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని కూడా మంగళవారం జెరూసలేంలో జరిగిన రక్షణ కమిటీ సమావేశంలో ఆయన పేర్కొనడం విశేషం. అయితే తమ లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పారు. నెతన్యాహుకు చేదు అనుభవం కూడా ఎదురైంది. బందీల విడుదలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతున్న సమయంలోనే పార్లమెంటు గ్యాలరీలో ఉన్న బందీల బంధువులు ఆందోళనకు దిగారు. బందీల ఫోటోలు, పేర్లున్న పోస్టర్లు, ప్లకార్డులను అక్కడ ప్రదర్శించారు. బందీలను విడిపించేందుకు మరింత సమయం కావాలని నెతన్యాహు పేర్కొనగా వారంతా సమయం లేదని కేకలు వేయటం, కొంత నెతన్యాహు కూడా అసహనానికి గురి కావడం కనిపించింది. ఇప్పటికిప్పుడే వారిని విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. మీరు వారిని తిరిగి తీసుకొస్తారని మేము నమ్ముతున్నాం, అక్కడ మీ బిడ్డలు ఉంటే ఏం చేసేవారని కూడా ప్రశ్నించారు. ఇప్పటికే 80 రోజులు గడిచిపోయాయి, ఒక్కో నిమిషం నరకంలా అనిపిస్తుందని ప్లకార్డుల ద్వారా ఆ కుటుంబాలు తమ ఆవేదనను వెల్లగక్కాయి. సో ఏది ఏమైనా 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఒకవైపు మనం చూస్తున్నాం, హమాస్ అగ్రనేతలంతా పాకిస్తాన్లోనో లేదంటే ఖతారు, వివిధ దేశాలకు పారిపోయి ఆ అగ్రనేతలంతా ప్రశాంతంగానే ఉన్నారు. సో అక్కడ నలిగిపోతున్నది గాజా ప్రజలు. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ పరిస్థితి చూసుకుంటే, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఇజ్రాయెల్ సంబంధించిన బందీలను హమాస్ వారి దగ్గర పెట్టుకొని వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేతలు బాగానే ఉంటారు, అక్కడి ప్రజలు మాత్రం తీవ్ర ఆవేదనను వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఆ కుటుంబాలైతే నేటికి తల్లడిల్లిపోతున్నాయి. 80 రోజులైనా అసలు వారు ఉన్నారా లేరా, వారి పరిస్థితి ఏంటి అనేది తెలియక చాలామంది ఆవేదనను కూడా వెళ్ళగక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా బందీల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బందీలు విడుదలైతే ఆ తర్వాత ఏం చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి. సో ఇటీవల మనం చూసాం, బందీలను ఉగ్రవాదులను కొని మట్టుపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ముందు ఆ బందీలను విడుదల చేసే దిశగా ఐక్యరాజ్య సమితి, అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అడుగులు వేయాలని ప్రపంచ దేశాలు అయితే కోరుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా వెలువడే అవకాశం అయితే లేకపోలేదనే చెప్పాలి. సో ఏది ఏమైనా యుద్ధము ముగింపుకు రావాలి, శాంతి చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న ఆ సమస్య అనేది త్వరలోనే పరిష్కారం కావాలని మనమందరం కూడా ఆశిద్దాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.